నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. పేషెంట్ ప్రాబ్లమ్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ తోటి వచ్చారనమాట. అయితే పేషెంట్ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే ఏంటంటే పేషెంట్‌కి ఇంతకుముందు గూడా యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ అనేది ఉంది. ఇంతకుముందు పాస్ట్‌లో గూడా యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ ఉంది. అయితే అతనికి రెగ్యులర్‌గా ఇంట్లో ఏంటంటే నాన్ వెజ్ తినే అలవాటు ఉంది. అంటే వీక్లీ 2 టైమ్స్, 3 టైమ్స్ తీసుకుంటారనమాట. అయితే నార్మల్‌గా వాళ్ళు చికెన్ ప్రిఫర్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏదైతే ఫ్లూ సీజన్ వచ్చింది గదా! రీసెంట్‌గా. సో, అందరూ ఏంటంటే చికెన్ తినడం మానేసినప్పుడు ఏంది మటన్ ఎక్కువగా తిన్నారు. ఇలా మటన్ హెవీగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ చూడండి ఎంత ఎక్కువగా పెరిగిందో. నార్మల్‌గా మనకు 5, 4 అలా ఉంటే పర్లేదు. ఈ 11, 12 అంటే చాలా ఎక్కువ అన్నమాట. చాలా ఎక్కువగా పెరిగింది. ఈ మటన్ వల్ల లేదంటే వేరే రెడ్ మీట్ వల్ల ఈ దాంట్లో ప్యూరిన్స్ అనేది ఎక్కువ ఉంటాయన్నమాట. దానివల్ల మనకు యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఫార్మ్ అవుతుంది. సో, అందుకోసమే ఇంతకుముందు యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు గూడా ఈ మటన్ అనేది చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. రెగ్యులర్‌గా తీసుకుంటే మాత్రం నార్మల్ వాళ్ళకి గూడా యూరిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అర్థమైంది గదా! మీరేంటంటే మటన్ వేరే రెడ్ మీట్ ప్లేస్‌లో చికెన్ ప్రిఫర్ చేయొచ్చు. చికెన్ తోటి అంతగా పెరగదు. సో, చికెన్ వీక్లీ వన్స్ అట్లా తీసుకోవచ్చు. అర్థమైంది గదా! ఇది తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ.